ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివీలింగ్ సీక్రెట్. నా పేరు నాగేంద్ర. ఈరోజు మనము దుబాయ్లో షేక్ జాయితీ రోడ్లో ఉన్నాం. ఈ షేక్ జాయితీ రోడ్ అన్నది చాలా పెద్ద హైవే. ఎందుకంటే ఇక్కడ నుంచి సౌదీ అరేబిక్ కనెక్టింగ్ ఉంటుందన్నమాట. 12 hours ట్రైన్ చేస్తే ఇక్కడ సౌదీ వెళ్ళిపోవచ్చు. సౌదీలోనే ఒమాన్ అట్లాంటి కంప్లీట్గా చాలా ఊర్లు ఉంటాయి. అరబిక్ స్టైల్. అరబిక్ అంటే మనం అనుకుంటాం కొద్దిగా సిస్టమేటిక్గా ఉంటారేమో, చాలా స్ట్రిక్ట్గా ఉంటారేమో అని అనుకుంటారు మీకు తెలిసినంత వరకు. కానీ మీరు ఆ విధంగా అనుకుంటే మాత్రం దుబాయ్లో మీరు అనుకున్నట్టుగా ఉండదు. ఎందుకంటే చాలా ఎంజాయ్, వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, మనకి కావాలంటే హెల్ప్ చేస్తారు. చాలా ఇంకా యూఏఈలో పక్కన పెడితే అలైన్ కానీ, రసల్ ఖైమా కానీ, ఫుజేరా ఇట్లాంటి కొన్ని కంట్రీస్ పక్కనే 7 Emirates అట్లాంటివి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంకా మనకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. జసస్ సఫారీ ఇంకా సూపర్. నిన్న చూశారు కదా మీరు, అట్లనే నా పబ్లో నా డ్యాన్స్ కూడా చూశారు కదా. ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. అయితే ఎవరైనా రావచ్చు దుబాయ్ ఎంజాయ్ చేయాలనుకుంటే. కానీ ఒక్కటి సిస్టమేటిక్గా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, రోడ్డు మీద తాగకూడదు, రోడ్డు మీద సిగరెట్ కాల్చకూడదు, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఏం చేసినా ఓకే. కానీ ఏదైతే ఎంజాయ్ చేయాలో పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లోకి వెళ్ళి చేయాలన్నమాట. అయితే ఎండ ఈరోజు 46 ఉంది. మనము ఒక 1.5 hourలో కానీ స్టార్ట్ అవుతాం. ఈరోజు దుబాయ్లోనే అతిపెద్ద వరల్డ్లోనే మంచి పెద్ద మ్యూజియం ఉందన్నమాట దుబాయ్కి సంబంధించింది. ఆయన అరబిక్లో కూడా రాసి ఉంటారు అక్కడ షేక్. ఆ వర్డ్స్ కూడా ఆ మ్యూజియం మీద రైటింగ్ చేయడం జరిగింది. మనం అక్కడికి వెళ్ళి ఈరోజు ఆ వీడియో అంతా కవర్ చేద్దాం. అట్లనే ఈవినింగ్ మా కంపెనీకి సంబంధించిన అంటే లోకల్ కంపెనీ వాళ్ళది పార్టీ ఉంది, ఆ పార్టీ దగ్గర కూడా వెళ్దాం. ఓకేనా? వెళ్ళి మీకు క్లియర్గా ఈరోజు మంచి ఫోటో తీస్తాను. చలో మరి వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ముందుకు వెళ్దాం ఇంకా. ఓకేనా? బాయ్ మరి. దుబాయ్లోనే అతిపెద్ద మ్యూజియం దగ్గర ఉన్నాము. కింద ఉన్నాము కంప్లీట్లీ. కింద నుంచి లోపలికి వెళ్ళి మొత్తం కవర్ చేయవచ్చు అన్నమాట. కంప్లీట్లీ దీని మీద అరబిక్ వర్డ్స్తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం అనమాట. ఇది అరబిక్ స్టైల్లో మొత్తం అక్కడ షేక్ ఏదైతే రాసాడో ఆ స్టైల్లో రాసాడో ఇక్కడ ఆ అవుట్పుట్ స్ట్రక్చర్ ఎలివేషన్లో. కంప్లీట్ లోపలికి అయితే వెళ్దాము. మొబైల్ అయితే అలౌడ్ ఉంటుంది అనుకుంటున్నా, అదే కెమెరా అలౌడ్ ఉంటుంది అనుకున్నా. ఒకవేళ అలౌడ్ లేకపోతే ఏమనుకోకండి, బయట నుంచే వీడియో తీస్తా. ఒకవేళ అలౌడ్ ఉందంటే మొత్తం కవర్ చేస్తా. చలో మరి లోపలికి వెళ్ళిపోతాం. మొత్తానికైతే యూఏఈలో పెద్ద మ్యూజియం దగ్గరకు వచ్చేసాము. అమ్మ ఎట్లుంది చూసినా, కానీ ఏమైనా డిజైన్ చేసిండ, మామూలుగా డిజైన్ చేయలే. మొత్తం హ్యాండీక్రాఫ్ట్ ఫ్యాబ్రికేషన్తో చేసిండు కంప్లీట్లీ. ఆసమ్. అయితే మామూలుగా చేయలేదు ఫ్యాబ్రికేషన్, ఎక్కువ శాతం ఫ్యాబ్రికేషన్ కనబడుతుంది. ఇంకోటి లిఫ్టింగ్ స్ట్రక్చర్స్ కూడా అద్భుతంగా చేసిండు మొత్తం. చూడండి
అయితే దీని స్టోరీ ఏంటంటే మనకి షేక్ జాయితీ రూట్ పక్కనే ఉంటుంది దుబాయ్ మ్యూజియం అంటారు దీన్ని. ఈ దుబాయ్ మ్యూజియం అన్నది అరబిక్ వరల్డ్ లో మొత్తం స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి లెటర్ కూడా అరబిక్ లెటర్ తో రాయడం జరిగింది కంప్లీట్లీ. దీనివల్ల యూఏఈకి ఉన్న ఏదైతే ఓల్డ్ మెమరీస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ఇన్స్టాలేషన్ చేశారు లోపల. దానికోసం మనం చూడగానే ఒక అవుట్పుట్, ఒక లగ్జరియస్ లుక్, ఒక వీళ్ళకున్న ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి అనమాట. నేను లోపలికి వెళ్ళిపోయి వీడియో అంతా కవర్ చేస్తాను. మీరు వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మరి లోపలికి వెళ్ళిపోతామండి. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ మీద డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోవచ్చు. పైనుంచి కిందికి రావాలన్నమాట. Our journey will start in the year of 2071. We are now standing on Sheikh Mohammed bin Rashid Spaceport, and from here we will start the first chapter of our journey, the orbital space station. Usually I will not be standing on this side, but I saw you all looking on this side, that's why I came here. But if I can have you all move to this side and take a look on this side. So as I mentioned, the journey will start in the year of 2071 from here, Sheikh Mohammed bin Rashid Spaceport, to the orbital space station home, which is ఇది అక్కడ పెట్టి చెప్తున్నారు కదా, ఏంటది? రొటేట్ చేయి. हम लोग अभी वर्ल्ड नंबर 1 दुबई में एक म्यूजियम में है. उसको बोलते हैं अटलांटिक म्यूजिक टाइप में एक अवेयरनेस प्रोसेस किया है. अभी वर्ल्ड में वर्ल्ड एंड होने के बाद लोग स्पेस में जाने के बाद क्या क्या मटेरियल यूज करते हैं इसमें बताया है. अभी उसमें हम लोग जाने के टाइम में वॉल को एक्सपेंड किया है. देखने के बाद वॉल को 3D बनाया. मेरे को पाउडर आ रहा है. इसमें रेती का मिक्सिंग करके स्टैंडिंग से फैब्रिकेशन के हिसाब से वॉल क्लैडिंग किया लगता है. मस्त आया. देखो एकदम जीरो है. एकदम जीरो. बाबू వచ్చింది నాగేంద్ర. ఎల్లా హబీబీ.
Dubai It's always a delight to have you here at Hill Institute headquarters, as well as citizen scientists who are using the biosynthetic technology in repairing the habitat or the collapsed ecosystem. So just to divert your attention from the introduction to at what we are looking at here, as you can see, most of the roads, they are very quiet, especially the Sheikh Rashid Road, simply because Dubai is now electricity policy only for those who are using the private vehicles. Because most people are opting to use the bladeless taxis as their means of transportation, as well the electric automated Hyperloop. These Hyperloops here, they can ferry you from Dubai to Abu Dhabi within 10 minutes of your time. And also we do have very unique buildings. One of the buildings is this one, the Shapeshifter building. Hope that everyone can see, for those who cannot see, but just before you proceed, you can come this way and then you can have a look at it. When you look at it, the shape is based on algorithms which adjust itself with the weather conditions or to the weather patterns. Besides that, we also have here the Sheikh Grand Rashid Mosque. This is one-of-a-kind building because the building combines with the levitating architectural together with the Arabic designs. In just a few seconds. Very much. Always a delight to have you here, the Institute. How many years they complete this project per pipeline to Abu Dhabi, Dubai to Abu Dhabi? I cannot tell you how many years Yeah. it will, but currently this is Under working. process. Yeah. Thank you so much. Thank you. Strong electromagnetic forces. Okay, without any support. Only magnetic forces. इसकी माँ का क्या वाट लगा दिया भाई, वाट लगा दिया. वाओ, एक्सीलेंट. Creation of the Amazon rainforest captures exactly as it was in the year 2020. But sadly, due to deforestation and the climate changes, this corner of the Amazon has collapsed in the year 2014. Now, at the Hill Institute, we use this digital model in order to study the ecosystem and find ways to repair it. We find the challenges that we need to solve, and we find that it's important for us to have healthy trees and trees that are fire resistant in order to provide shelter and What's up, walking bro? It's not DNA. ఇది మనుషులకు సంబంధించిన, జంతువులకు సంబంధించిన డిఎన్ఐ అదే అవి పెట్టి ఫ్యూచర్లో ఇలా చేస్తారనమాట. అద్భుతం. ప్రతీష్ మొత్తం అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పావులు, చేపలు, ఆల్మోస్ట్ అవతార్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ప్రతి అవతార్ ఉంది ఇక్కడ, ప్రతి అవతార్ ఇక్కడ పెట్టాడు. ఎక్సలెంట్, అసలు మార్బులెస్. పైన చూసిందంటే ఒక లెక్క అయితే, కింద ఉన్నది ఇంకో లెక్క అనమాట. ఎక్సలెంట్, చాలా బాగుంది. చూడండి, మొత్తం డ్రాఫ్ట్ ఉంది. ఎక్సలెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోతాం, కానీ ఇది మాత్రం చూడండి ఎంత బాగుంది. స్పైడర్.
The idea is that they will reflect that ఫ్రెండ్స్ లోపలైతే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి, కానీ లోపలైతే చాలా బాగుంది. ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. ఏం స్ట్రక్చర్ చేసాడు, అసలు ఏం అవుట్పుట్, అసలు అద్భుతం. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మనం కిందకి వెళ్దాం, ఇంకా ఏమున్నా చూద్దాం పదండి. مكان يصبح ملاذا يرتاح فيه الناس من ضغوطات حياتهم الرقمية، وندعوكم للابتعاد عن التكنولوجيا قليلا والتواصل مع ذاتكم عقلا وجسدا وروحا. Excuse me. What is this? It's called as a movement therapy. It's a system that we're trying to develop to encourage more movement by people. Okay. As you walk around, this release more leg muscle fatigue. Oh. So it's also called as the sand bath. You feel like you're walking on the desert sand. Yeah. If this is part of your first therapy, try the other therapies as well, like feel, grounding, for sound therapy. Yeah. And finally, you can go to the meditation area that side. Meditation area. Thank you. Thank you. చూడండి, మనం నడుస్తుంటే ఎలాగుంది చూడండి. అమ్మ జీవితం మామూలుగా లేదురా బాబోయ్. క్రియేటింగ్ అయితే కేక చాలా భయంకరంగా క్రియేట్ చేశారు వీళ్ళు. ఇంకా అందులో క్రియేటింగ్ విషయంలో తక్కువ లేదు. ఇగో నాకు సెన్స్ అవుతుంది ఆల్రెడీ. అద్భుతంగా ఉంది. This is a holographic massage. Yeah. Alright. So we use spiritual technique that target the pain points on the palm of your hands. Here. Yeah. I put hand. Vibrations. చేతులు ఫీల్ అవుతుంది నిజంగా. చేతులతో ఏం చేసాడు మామూలుగా లేదండి ఇది. చేతులు ఫీల్ అవుతుంది మొత్తానికి. సూపర్ అసలు. ఏం చేసింది మామూలుగా చేయలేదు. Alright, fine. Now you may exit from the other side of the room and continue to the next therapy of your journey. And for those of you joining, you may stand between the seat on the side. There'll be a vibration releasing here. Kindly do not touch మార్బులెస్ the ప్రతిదీ box. కూడా Focus on ఎక్సలెంట్ the చేసినాడు. vibration. It will help you అమ్మ relax ఫ్యూచరిటిక్ by చేసిండ్రా your బాబు. body's natural ఏముంది తెలుసా, vibrations back to grounding. వైబ్రేషన్ అవుతుంది అంట చూడండి. అమ్మ ఓరా బాబు, వైబ్రేషన్ అంట. ఎక్సలెంట్ సార్. అయితే ఇక్కడ సెకండ్ వచ్చేసరికి వైబ్రేషన్స్ అవుతుంది. ప్లేట్ సింగ్ పడతాం కంప్లీట్లీ. వైబ్రేషన్స్ అయ్యే దగ్గర మనం సౌండ్ అబ్జర్వ్ చేస్తున్న సౌండ్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సౌండ్ అబ్జర్వ్ చేస్తే మనకి సరిపడుతుంది. So we use spiritual technique that target the pain points on the palm of your hands. Here. Yeah. I put hand. Vibrations. Yes.
చేతులు ఫీల్ అవుతుంది నిజంగా. చేతులతో ఏం చేసేట మామూలుగా లేదండి ఇది. చేతులు ఫీల్ అవుతుంది మొత్తానికి. సూపర్ అసలు. ఏం చేసింది మామూలుగా చేయలేదు. Use your voice and you say, alright, let's hum together. 1, 2, 3, hum. Stop, hum. Okay, now stop humming. Smell the speaker as you do next. Smell. From the national flower of the UAE, homogeneous flowers that are entrance to Al-Qaha, a symbol of unity and togetherness that is all involved for us achieving perfect harmony. ఇప్పుడు మనం కంప్లీట్లీగా ఫ్యూచరిటిక్ ఏరియా, ఫ్యూచరిటిక్ అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్నది ఏ కాన్సెప్ట్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కింద కొన్ని రోబోట్స్, కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టారు వాళ్ళు. అది వెళ్ళి మనం చూద్దాం. నాకైతే పైనుంచి చూస్తే చాలా బాగా నచ్చింది. మరి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. టుమారో టుడే అంట టైటిల్ బాగా పెట్టాడు. పదండి. ఇది రాకెట్ అనుకుంటా, రాకెట్ స్టేషన్ ఇది. बच्चों को सीधा कर दो. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగినా సరే దుబాయ్లో ఈ రోబోటిక్ చూసారా, మనుషులతో మాట్లాడుతుంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తోని కనెక్ట్ చేశారు ఇక్కడ. ఇక్కడ మాత్రం ఆసమ్ అనమాట, మైండ్ బ్లోయింగ్. అసలు మనం మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంది. నీ పేరేం పేరంటే అవతార్ అని అంటుంది. ఆసమ్ కదా అసలు ఇది. ఇంకా ముందుకు వెళ్దాం పదండి మనం. ఇదంతా సూపర్ కార్ అనమాట, ఫ్యూచరిటిక్ కారు. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట కారు. చూడండి ఎంత బాగుంది. ఫ్యూచరిటిక్ కార్ తయారు చేస్తారు కొడుకులు మొత్తం. స్టీరింగ్ అంతా చూడండి, ఏం లేదు అక్కడ. స్టీరింగ్ కూడా మామూలుగా లేదురా బాబోయ్. बिल्डिंग मध्ये वर बाहेर आलो की रेंज
ఇప్పుడు మనము ఈ మ్యూజియం సెంటర్లోకి వచ్చి పైకి వచ్చి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను నీకు. మనం వెళ్తున్నాం, బయటకు వచ్చేసాం ఆల్మోస్ట్. అదని చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్. Stainless steel. మధ్య చూసారు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ మనము వేరే దగ్గరికి వెళ్తున్నాము, అది సర్ప్రైజ్. వెళ్ళిన తర్వాత చెప్తాను. చలో వెళ్దాం. బ్రో ఎక్సలెంట్. అమ్మా ఏం టెక్నాలజీ రా బాబు. చూడు, ఏ సాఫ్ట్వేర్తో వాళ్ళు చేసేసారు, మొత్తం రోబోట్ని చేసేసారు. మనం మీనా బజార్లో ఉన్నాము. మీనా బజార్. ఇప్పుడు మనము పాకిస్తానీ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. చూడండి చూడండి. ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్నాము. మనము ఈరోజు పాకిస్తానీ హోటల్లోకి వచ్చి చికెన్ బిర్యానీతో పాటు పాకిస్తానీ రోటీ, తర్వాత దాల్చనా ఎలా ఉంటుందని చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వస్తుంది, ఆర్డర్ ఇచ్చాను. వచ్చిన తర్వాత మీకు ఇమేజెస్ చూపిస్తాను. ఇది పాకిస్తానీ రోటీ అంటారు దీన్ని. దీని దాల్చనా, ఇది చికెన్ బిర్యానీ, సలాడ్. ఇప్పుడు మనం దుబాయ్లోనే అతి పెద్ద మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి చాక్లెట్స్తో పాటు పర్ఫ్యూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువ రేట్లో ఉంటాయి. చాక్లెట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు, షాపింగ్ చేయొచ్చు. ఇదంతా పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా. బుర్జ్ ఖలీఫా, ఇవన్నీ చాక్లెట్స్, అంతా డ్రై ఫ్రూట్స్. ఇవి కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ అండ్ మసాలాస్, బిర్యానీ మసాలాస్. ఈ విధంగా ఉంటాయి షాప్స్ అనమాట. ఇవన్నీ చాక్లెట్స్. మనం చాక్లెట్ కొంటున్నారు అక్కడ. సిగరెట్లు కావాలనుకున్న సిగరెట్లు ఈ విధంగా దొరుకుతాయి. ఇందాక మనం వెళ్ళాం కదా దుబాయ్ మ్యూజియం,
బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఎమిరేట్స్, క్యామెల్, అల్లావుద్దీన్. ఇక్కడ దొరకలేని ఐటమ్స్ అన్నీ ఏం లేవు. ఇక అత్తర్ ఒకటి, అత్తర్ కూడా దొరుకుతుంది. అన్ని లేడీకి సంబంధించిన బ్యూటిషియన్స్. చాలా బాగుంది. ఇక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి, నార్మల్గా కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ షాపింగ్. ఇక్కడ ఒకటే దగ్గర అన్నీ పెడతాడు అనమాట. అద్భుతంగా ఉంది కదా, ఒకటే దగ్గర అన్నీ దొరకడం అనేది మనకి ఎనర్జీ కావాలి కాబట్టి రెడ్ బుల్ ఒకటి తీసుకుందాం. రెడ్ బుల్ ఇక్కడ అన్నీ మనకి ఏమేమి దొరకాలో అన్నీ దొరుకుతాయి అనమాట కంప్లీట్గా. ఒకటేని కాదు, మన దగ్గర ఈ బ్యాగ్స్ కూడా అన్నీ కూడా దొరుకుతాయి. బ్యాగ్స్ కూడా దొరుకుతాయి, అట్లనే డ్రింక్స్ అన్నీ A to Z ఒకటే దగ్గర దొరుకుతాయి అనమాట. ఈ చాక్లెట్స్ చూసారా, ప్యాకెట్ చాక్లెట్ ఇవన్నీ ఎవరు వస్తే విజిటర్స్ తీసుకెళ్ళడానికి పెట్టారు ఇవన్నీ కంప్లీట్లీ. ఇవన్నీ కూడా చాక్లెట్స్. అదని ఇంకా బయటకు వెళ్దాం మనం. ఈరోజు బ్లాగ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. శర్మాజీ मेरा ब्रदर है, मेरा भाई है और अच्छा लग गया इसके मिलके. फिर ऐसा दोस्तानी ज़्यादा दिन चलना है. చాలా బాగా నచ్చింది. ఈరోజైతే బ్లాగ్ కంప్లీట్ అయింది. మనం పార్టీ కూడా బాగా చేసుకున్నాము. మనము రేపు మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. బుర్జ్ ఖలీఫా नाइस पर्सन, वेरी वेरी नाइस. इंग्लिश नहीं आता बट हिंदी में इसके जैसा आदमी नहीं, दिल का साफ सुथरा. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన బ్లాగ్ అయితే ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపటి నుంచి మళ్ళీ అద్భుతమైన బ్లాగ్తో రేపు కలుస్తాను. ఓకేనా? చలో మరి బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్. Habibi, come to Dubai. You say that money cannot buy happiness? Habibi, come to Dubai. Habibi, come to Dubai.